ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని 3 లోక్సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల ఫలితాలు మరి కొద్ది గంటల్లో తేలనున్నాయి. 3 జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా జేఎన్టీయూకేలో, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట సైనిక్ దళాల్లో పనిచేసే ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ బ్యాలెట్ ఓట్లని లెక్కించనున్నారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఉదయం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 296 మంది అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో డిసైడ్ కానుంది. కాకినాడ పార్లమెంటుకు 15 మంది అభ్యర్థులు, అసెంబ్లీకి 96 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజమండ్రి పార్లమెంటుకు 9 మంది, అసెంబ్లీకి 71 మంది, అమలాపురం పార్లమెంటుకు 15 మంది, అసెంబ్లీకి 91 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాకినాడ జిల్లాలో 941 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. అదనంగా మరో 2000 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో తొలి ఫలితం జగ్గంపేటది వెలువడనుండగా కాకినాడ సిటీ ఫలితం తుది ఫలితం కానుంది. 1200 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో మరో 100 మందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాల్ని సిద్ధం చేశారు. 60 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిఘా కూడా పెట్టారు. కాకినాడలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? అధికారులు ఏమంటున్నారు? ధనలక్ష్మి, సార్వత్రిక ఎన్నికల తుది ఘట్టానికి అయితే మాత్రం చేరుకున్నాం. మరి కాసేపట్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభంగా ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ అయితే మాత్రం ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలకు సంబంధించి 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ 3 కౌంటింగ్ కేంద్రాలను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అయితే కాకినాడ జిల్లాలో కాకినాడ జేఎన్టీయూకేలో కౌంటింగ్ కేంద్రాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా కౌంటింగ్ కేంద్రం అయితే మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించేందుకైతే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సర్వం సిద్ధం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా జేఎన్టీయూకే కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే మాత్రం ఉన్నాం. ఇక్కడ ఏజెంట్లు తమ ఐడి కార్డులను, అయితే ఈసీ ఇచ్చిన ఐడి కార్డుతో పాటు డిక్లరేషన్ ఫాము, ఆధార్ కార్డు, ఈ మూడాటిని పట్టుకొని 7 గంటల లోపల కౌంటింగ్ హాల్ లోపలికి అయితే మాత్రం వెళ్ళాలి. వాళ్ళు కేవలం ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, సెల్ ఫోన్లు కానీ ఏమి కూడా తీసుకువెళ్ళకూడదని ఒక నిబంధన అయితే మాత్రం ఉంది. కేవలం ఒక వైట్ పేపర్ మాత్రమే తీసుకువెళ్ళాలి. బాల్ పెన్ కూడా అనుమతించలేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం 7 గంటలకైతే మాత్రం కౌంటింగ్ ఏజెంటు, అదేవిధంగా అభ్యర్థి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ని అయితే మాత్రం ఓపెన్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేసిన అనంతరం మొదట సైనిక దళాలకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాలెట్ ఓట్లు అయితే మాత్రం లెక్కిస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత 8:30 అయితే మాత్రం ఈవీఎంల ద్వారా మొదటి కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం మొదటి రౌండ్ అయితే మాత్రం ప్రారంభం కానందు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా 3 పార్లమెంటు స్థానాలకి, 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 296 మంది అభ్యర్థులు భవితవ్యం అయితే మాత్రం మరి కాసేపట్లో కూడా తేలనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి, మనం కాకినాడ జిల్లా కనుక చూసుకుంటే కనుక కాకినాడ పార్లమెంట్కి 15 మంది అభ్యర్థులు, 96 మంది అసెంబ్లీకి అయితే మాత్రం బరిలో ఉన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్కి అయితే మాత్రం 12 మంది అభ్యర్థులు, 71 మంది అసెంబ్లీ స్థానాలకు అయితే మాత్రం పోటీలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కనుక మనం చూసుకుంటే కనుక 15 మంది పార్లమెంట్కి పోటీ చేయగా అసెంబ్లీ స్థానాలకు అయితే మాత్రం 91 మంది అయితే మాత్రం బరిలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం ఇప్పటికే తీసుకోవడం జరిగింది. సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి కేంద్ర రాష్ట్ర బలగాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మోహరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే కాకినాడ కేంద్రంగా కనుక మనం చూసుకుంటే కనుక 941 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు మరో అదనంగా 2,000 మంది సిబ్బందిని కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా వివిధ విభాగాల్లో కూడా ఉంచినట్లు కూడా తెలుస్తుంది. 1,200 మంది కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు అయితే మాత్రం మోహరించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు పిఠాపురం కానీ కాకినాడ సిటీ కానీ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అట్ల చోట్ల పటిష్టమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది ధనలక్ష్మి. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి 1,200 మంది సిబ్బందిని కూడా కేంద్ర రాష్ట్ర బలగాలను అయితే మాత్రం అక్కడ దించి పటిష్టమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అంటే కౌంటింగ్ హాల్కి అయితే మాత్రం 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.